పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. నిన్నటి దినాన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చెయ్యు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించే వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చెయ్యు కీడు బహుభారమగును. సంభవింపబోవునది నరులకు తెలియను. అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినమును ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దానిని అనుసరించి వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసచ్చి మరియు యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకనిపై అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరవబడి ఉండుటయు నేను చూచితిని. ఇది వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరుగునట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగడతిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దేవారాత్రులు కనులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలపగా దేవుడు జరిగిచున్నదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దానిని తెలుసుకోవాలని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని. ఇంతటితో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.